హాయ్ అండి, నేను మీ ఆశా కిచెన్. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తానండి. ఇది పాతకాల పద్ధతి అండి, చాలా బాగుంటుంది. పాతకాల పద్ధతిలో నేను చాలా ఈజీగా సింపుల్గా చేసి చూపిస్తాను. రైస్లోకైనా చపాతీలోకైనా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా మాత్రం ట్రై చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి ప్లీజ్, మీ సపోర్ట్ చాలా అవసరం. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గుత్తి వంకాయ కూరకి ఏమేమి తీసుకుంటున్నానో ఇప్పుడు చూసేద్దారండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 8-10 దాకా పచ్చిమిర్చి ఇలా వేసుకోండి. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకోండి, బాగుంటుంది. స్మెల్ టేస్ట్ అన్నీ బాగుంటాయి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి, ఇంత సరిపోతుంది. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోండి, కొద్దిగా పెద్దదే పడుతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకుందామండి. ఇలా బరగ్గా ఉంటే సరిపోతుంది. మెత్తగా అంటే మరీ పేస్ట్ అవ్వక్కర్లేదు, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. నేను ఇందాక పెరుగు చూపించలేదండి, 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇందాక నేను పెరుగు వేసుకోలేదు, ఎందుకంటే పెరుగు వేసుకుంటే మరీ మెత్త పేస్ట్ లాగా అయిపోతుంది పచ్చిమిర్చి, అలా అవ్వకూడదని నేను వేసుకోలేదు. ఇప్పుడు పెరిగేసి ఇలాగా ఒక తిప్పుకుంటే సరిపోతుంది. అదే మిక్సింగ్ బౌల్లోకి నేను గుప్పుడు కొబ్బరి తీసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి ముదరది, చాలా బాగుంటుంది గ్రేవీకి, కంపల్సరిగా తీసుకోండి. ఇది కూడా చాలా మెత్తగా పేస్ట్లా చేసుకోండి. ఇలాగా పేస్ట్లాగా అవుతే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లోకి 2 ఉల్లిపాయలు, 1 టమాటా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకుందామండి. చిన్న ముక్కలుగా చేసుకోవడం వల్ల మనకు పేస్ట్ మరీ మెత్తగా అవ్వకుండా బరగ్గా ఉంటుందండి. ఈ మాత్రం సైజుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలైనా టమాటాలైనా ఇలా కట్ చేసి వేసేసుకొని 1-2 తిప్పులు, మరీ గట్టిగా తిప్పేసుకొని స్పీడ్లో పెట్టేస్తే పేస్ట్లా అయిపోతుంది. ఒక తిప్పి ఆపేసి, ఒక తిప్పి ఆపేసి అలా 2-3 సార్లు తిప్పుకుంటే ఇలా మనకి బరగ్గా వస్తుంది పేస్ట్ అనేది. అప్పుడు పేస్ట్లు చూసారా, 3 చక్కగా నేను పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకున్నాను. టమాటా పేస్టు, పచ్చిమిర్చి పేస్ట్, కొబ్బరికాయ పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు నేను 250 గ్రాముల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. అంతే, సుమారు ఒక 1/2 కేజీ ఆయిల్ దగ్గర వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది గ్రేవీకి ఎక్కువే పడుతుంది. అలాగే నేను 1/2 కేజీ వంకాయలు ఇలా కట్ చేసి 4 ముక్కలుగా కట్ చేసి ఇలా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఉప్పు నీటిలో వేసి కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు దాకా ఉప్పు నీటిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయిల్ మరీ ఎక్కకుండా చూసుకోండి, పచ్చి వేసినప్పుడు ఆయిల్ మన పైన తూలుతుంది. అలాగే వంకాయలన్నీ ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుందామండి. మరీ ఎక్కువ ఏగవసరం లేదండి, కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేగితే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి, మరి ఎక్కువ వేయించేసుకోకండి. చూసారండి, వంకాయలు అనేది ఒకవైపు వేగాక ఇంకోవైపు కలర్ ఎలా మారిందో, ఇలా కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి, సరిపోతుంది. ఇలా వంకాయలన్నీ వేయించేసుకొని తీసేసుకొని అదే ప్యాన్లోకి ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. మీడియంలో 2 నిమిషాలు పెడుతూ, సిమ్లో 2 నిమిషాలు పెడుతూ అలా వేయించేసుకుందామండి. కలుపుతూ ఉండండి, లేదా అడుగు పడుతుంది. ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఇందులోని మనం పచ్చికారం రెడీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకొని పచ్చికారం కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి. ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది. మీడియం టు సిమ్లో పెట్టి వేయించేసుకోండి. మీరు సిమ్లోను మీడియంలో పెట్టినప్పుడల్లా కలుపుతూ ఉండండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా కలిపేసుకొని, అంటే జీలకర్ర పొడి వేసాం కాబట్టి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలాగా. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ కూడా చేసుకున్నాం కదా, పేస్ట్ కూడా వేసేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ అయ్యాక కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఇప్పుడు దించి పక్కన పెట్టేసుకొని 1 స్పూన్ తీసుకొని ఇలా మొత్తము వంకాయల మధ్యలో పెట్టేసుకోవాలండి.
అంటే సగం గ్రేవీ వరకు ఇలా పెట్టేసుకుందామండి. వంకాయ మధ్యలో పట్టడం వల్ల వంకాయకి ఉప్పు, మసాలా, కారం అనేది బాగా పడుతుంది. గ్రేవీ అనేది ఇప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కలుపుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి వంకాయతోలాగా. అలాగే ఇప్పుడు అలాగన్నీ పెట్టేసుకున్నాక చక్కగా చూసారండి. ఇప్పుడు కొద్దిగా గ్రేవీ ఉంది కదండి, ఆ గ్రేవీలో మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకుందామండి. అంటే గ్రేవీకి అంటే ఉప్పు, కారం అన్నిటికీ సరిపడినట్టు కొద్దిగా గ్రేవీ. వంకాయలు ఇంకెక్కువ ఉడకవసరం లేదండి, ఆయిల్లో వేగాయి కాబట్టి మనం గ్రేవీకి సరిపడినట్టు ఒక 5 నిమిషాలు కుకింగ్ అవుతే సరిపోతుంది. కాబట్టి చూసుకొని వాటర్ వేసుకొని ఇలా మొత్తం కలిపేసి వంకాయలు మొత్తం వేసేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక 3 నిమిషాలు, ఐలో ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే చూసారండి గుత్తి వంకాయ గుమగుమలాడిపోతుంది. అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఇంకేమీ ఉడకవసరం లేదు, మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ లైక్ చేయండి.